దేవుని నామానికి స్తోత్రములు. మాది పాపైపాలెం అండి, బెల్లంకొండ మండలం. నా పేరు కొమ్ము మహిమా జ్యోతి. నా భర్త, నా అత్తగారు. నాకు పెళ్ళయి ఇప్పుడు 4వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు అప్పుడు పోయిన జనవరి కాకుండా అంతకుముందు జనవరికి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చానండి. అప్పుడు వచ్చినప్పుడే ఫస్ట్ నెలలోనే కన్సీవ్ అయ్యాను. నాకు 3 సంవత్సరాలు అయినా పెళ్ళయి ఎన్నో హాస్పిటల్ చుట్టూరు తిరిగాను. అయినా కానీ పత్యాలని అవి చాలా చేశారు. అయినా కానీ కన్సీవ్ అవ్వలేకపోయాను. దేవుని చిత్త ప్రకారం దేవుడు చూపించారు. నైటు మీరు అక్కడికి వెళ్ళండి, ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడే మీకు అద్భుత కార్యం జరగబోతుంది అని చెప్పి దేవుడు మాకు దర్శనంలోనే చూపించారు. మా అమ్మగారికి మా అత్తగారికి ఇద్దరికి చూపించారు. చూపించగానే ఇంక వెంటనే నెక్స్ట్ మంతే వచ్చాము మేము. ఇక్కడికి రాగానే మొదటి వారంలోనే కన్సీవ్ అయ్యాను. అలాగే నేను 8 వారాలు వచ్చాను. వస్తూనే ఉన్నాను. పాపకి ఎదుగుదల లేదంటున్నారు. మళ్ళీ తర్వాత 6వ నెలలో అమ్మాయి కిడ్నీ వాపు ఉంది అని చెప్పారు. మళ్ళీ 6వ నెలలో అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి చెప్పినప్పుడు తగ్గిపోద్దులమ్మా అన్నారు. ఆ ఒక్క మాటతోనే నేను అలానే ఇంకా దేవుని మీద నమ్మకంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 9వ నెలకు వచ్చేసరికి ఉమ్మ నీరు ఎక్కువైనాయి అన్నారు, మళ్ళీ తక్కువ అవుతున్నాయి అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడు తీసేస్తూ ఉన్నాడు. డెలివరీ టైం వచ్చేసరికి మేము 3వ తారీఖే వెళ్ళాల్సింది, అయితే 4వ తారీఖు వరకు ఉన్నాము. 4వ తారీఖు వరకు ఉన్నా కానీ ఆ రోజు నైటే పెయిన్స్ వచ్చాయి. నైట్ వెళ్ళకుండా మేము తెల్లారి వెళ్ళాం. తెల్లారి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్టర్లు మాకు అన్నీ సక్రంగా చేశారు. 11 ఇంజక్షన్లు చేసినా కానీ నొప్పులు మధ్యలోనే ఆగిపోయినాయి. శిరస్సు వచ్చి మధ్యలో ఆగిపోయేసరికి అందరూ గుంటూరు తీసుకెళ్ళాలి అని అందరూ పక్కనున్న వాళ్ళందరూ మేడను ప్రెజర్ చేస్తున్నారు. అయినా కానీ డాక్టర్ గారు ఆమె కూడా మన దేవుని నమ్ముకున్న ఆమె గుంటూరు వద్దు ఏమొద్దులే, కష్టమైన నష్టమైనా నేనే చేస్తాను అని చెప్పి చేస్తూనే ఉన్నారు. శిరస్సు వచ్చి ఆగినా కానీ కప్పేసి తీశారు అమ్మాయిని. దేవుని చిత్త ప్రకారం అమ్మాయి అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తల వాపుంది బాగా. మీరే నా బిడ్డను కాపాడాలి ప్రభువా అని నేను అక్కడే ప్రార్థన చేసుకుంటున్నా. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయికి పచ్చకామర్లు ఉన్నాయి అన్నారు. ఆ పచ్చకామర్ల గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నా. అక్కడ ఈ బ్లడ్ టెస్ట్లకి అన్నిటికి రమ్మంటున్నారు. అయితే ఈ పచ్చకామర్లు ఉన్నాయి అని తెలియగానే నేను అమ్మాయికి ఇట్లా పాలు ఇస్తా ఎదురుగా చూసి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, ఈ పచ్చకామర్లు అనేది నా బిడ్డకు ఉండకూడదు ప్రభువా. ఒకటి పోయినా ఒకటి ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు ప్రభువా. ఎన్ని శోధనలు వచ్చినా నీలో నిలబడతాను ప్రభువా నేను అక్కడే ప్రార్థన చేసుకుంటున్నాను. కిందకి వెళ్ళి మేడం రమ్మంటే కిందకి వెళ్ళి చూడగానే మేడం అన్నట్టే అమ్మాయిని పట్టుకొని చూసి కామెరలు లేవు, ఏమీ లేవమ్మా, దాంట్లో అట్లా చూపించారు అంతే, ఎక్కువగా కామెరలు లేవు అని అన్నారు. తర్వాత అమ్మాయికి బాగానే ఉంది. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నా బిడ్డ క్షేమంగా ఉంది. మేము ఇందు నిమిత్తం స్పాన్సర్గా 10,000 ఇవ్వాలనుకున్నాము. దేవుని కృపను బట్టి అవి కూడా చెల్లించుకున్నాము. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.